హాయ్ వ్యూయర్స్, లక్ష్మీ వంటింటికి స్వాగతం అండి. ఈరోజు మనం ఈజీగా టమాటా పప్పు ఏ విధంగా చేసుకోవాలో మీకు అన్ని కొలతలతో నేను చెప్తానండి. దానికి కావలసిన పదార్థాలు ఒక చిన్న కాఫీ గ్లాసు. నేను ముందు నుంచి చెప్తున్నానండి, 2 మనుషులకి సరిపోతుంది, 2 లేదా 3. బిగినర్స్కి కూడా ఇది యూజ్ అవుతుందండి. ఈ విధంగా చెప్తే చిన్న కాఫీ గ్లాస్ కందిపప్పు, మీడియం సైజ్ టమాటాలు 4, పచ్చిమిరపకాయలు 3, తిరగమాత పెట్టుకోవటానికి 1 చెంచా మినప్పప్పు, 2 చెంచాల ఆయిల్, 1 చెంచా పచ్చిశనగపప్పు, 1 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, 1.5 స్పూన్ పచ్చికారం, 1/2 చెంచా ఇంగువ, ఉసిరికాయ అంతా చింతపండు. ఇది నీళ్లలో నానబెట్టి రసం తీసుకోవాలండి. పప్పులో లాస్ట్కు వేయాలి. ఇది ముందే వేస్తే పప్పు ఉడకదండి. చింతపండు పప్పులో పెట్టి కుక్కర్లో పెడితే ఉడకదండి ఒక్కొక్కసారి కందిపప్పు. అందువల్ల చివర్లో మనం పప్పు ఉడికిపోయినాక దీన్ని రసం తీసి పోసుకోవాలి. 1/2 స్పూను పసుపు, 3 ఎండుమిరపకాయలండి, 2 కరివేపాకు రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా చూపించినటువంటి కందిపప్పుని శుభ్రంగా 2 సార్లు కడిగి 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి. 1 గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసులు నీళ్ళు. నేను ఈ గ్లాస్ తీసుకున్నాను కదా, కాఫీ గ్లాస్ చిన్నది. 3 గ్లాసులు నీళ్లు తీసుకొని అందులో టమాటాలు ఇలాగా నేను చీలికలుగా చేసి వేస్తానండి. ఉడికిపోతాయి చక్కగా. వేసేసి ఒక 3-4 విజిల్స్ రానివ్వాలండి. వచ్చాక ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచాలి. సిమ్లో ఉంచేసి స్టార్టింగ్, తర్వాత ఫ్లేమ్ పెంచుకోవాలండి. 3-4 విజిల్స్ వస్తే పప్పు మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత మనం తిరగమాత పెట్టుకుందామండి. 4 విజిల్స్ వచ్చాక కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాము. చూసారుగా పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనికి మనం తిరగమాత వేసుకుందామండి. ఇప్పుడు పొయ్యి వెలిగించి బాండీ పెట్టుకొని, ఒక చిన్న టిప్ అండి మీకు. ఇప్పుడు బాండీ వెలిగించంగానే నూనె వేసేసుకుంటే అట్ ద సేమ్ టైం వేస్ట్ లేకుండా మీకు నూనె కాగిపోతుందండి. బాండీతో పాటు త్వరగా నూనె కాగుతుంది. 2 చెంచాలు నూనె చెప్పాను. 2 చెంచాలు నూనె వేసుకొని బాండీలో కాగంగానే తిరగమాత గింజలు వేసుకుందామండి. నూనె కాగుతున్నది. నూనె కాగే వరకు వెయిట్ చేసి ముందు ఆవాలు వేసుకోవాలి, జీలకర్రను. ఆవాలు జీలకర్ర వేసానండి. ఎండుమిరపకాయలు ఒక 3 ఎండుమిరపకాయలండి, చిన్నగా ఉన్నాయి, నేను 4 తీసుకున్నాను. నేను శనగ నూనె వాడతానండి వంటలన్నిటిలోకిను. సన్ఫ్లవర్ ఆయిల్ వాడను. ఆవాలు చిట్పట్లాడంగానే కొంచెం ఈ పప్పులన్నీ వేసుకుందాము. తిరగమాతకి మినపప్పు, శనగపప్పు చెప్పాను కదా, ఈ 2 కూడా వేసేసుకుందాం. ఆవాలు వేగిన తర్వాత ముందు శనగపప్పు, మినపప్పు, చూస్తున్నారు, పప్పులు కూడా వేసేసాను. ఈ పప్పు నూనె కానీ శనగ నూనె కానీ వాడటం వల్ల వంటలకి రుచి వస్తుందండి. ఈ పప్పులు వేగిన తర్వాత ఎర్రగా రావాలండి. పప్పులు ఎర్రగా వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఇందాక చెప్పాను కదా, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని తిరగమాతలో వేసుకోవాలి. లోపల పచ్చిమిరపకాయలు మనం చీలికలు చేసుకుందాం. నిలువుగా ఇట్లా చీలికలు చేసేసుకొని, ఎందుకంటే చీలటం వల్ల ఈ పప్పుకి కొంచెం కారం పడుతుంది.
దానివల్ల కారాన్ని మనం కొంచెం పచ్చికారాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. చూసారుగా. ఇప్పుడు మినపప్పు శనగపప్పు వేగిని ఇంగు వేసుకుందామండి. ఇందులో కరివేపాకు వేసుకుని వేసేసుకొని ఈ పప్పు ఉడికింది కదా ఇందులో వేసేద్దామండి. పప్పు కూడా ఇలా పప్పు మనం కొంచెం మెదుపుకోవాలి. ఈ రకంగా కొంచెం మెత్తగా వస్తుందండి పప్పు. లేదు ఇట్లా బద్దగా ఇష్టం ఉన్న వాళ్ళు ఈ రకంగా ఉంచుకోవచ్చు. మరీ మెత్తగా ఇష్టం లేని వాళ్ళు చూస్తున్నారుగా ఈ విధంగా పప్పు. ఇందులో పసుపు వేసుకోవాలి. ఇందాక చెప్పిన పసుపు, ఉప్పు వేసుకుందామండి. నేను 1.5 స్పూను పప్పు వేసాను. ఎందుకంటే చింతపండు కూడా వేస్తాం కదా మనం, దానికి సరిపోతుంది ఉప్పు. తక్కువైతే మీరు మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారుగా ఎంత అందంగా ఉందో టమాటా పప్పు. ఇందులో నేను చెప్పాను కదా చింతపండు రసాన్ని కొద్దిగా ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలి. వెంటనే కారం వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా మనం వేసేసుకోవాలండి. ఈ తిరగమాతలు అయినా వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇట్లా అయినా వేసుకోవచ్చు అండి, మన ఇష్టం అది. కొంచెం సేపు ఉడకనిద్దామండి. చింతపండు పులుసు వేసాం అది. ఈ చింతపండు పులుసు అనేది మీకు అర్జెంట్లో కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. చింతపండు పేస్ట్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో నిలవ పెట్టుకోవటం ఎట్లాగనేది. ఈ మీరు హడావిడిగా పొద్దున పూట క్యారేజీలకి వాటికి రెడీ అవ్వాలంటే ఈ చింతపండు జ్యూస్ తీసుకోవటం వీటన్నిటికీ లేకుండా నేను ఈజీగా చెప్తానండి చింతపండు స్టోర్ చేసుకోవటం మనం. అది నెక్స్ట్ వీడియోలో మీకు నేను చేసి చూపిస్తానండి. చూస్తున్నారుగా చక్కగా టమాటా పప్పు రెడీ అయిపోయింది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన కొత్తిమీర డెకరేట్ చేసుకోవాలండి. కొత్తిమీర ఈ పప్పుకి మంచి టేస్ట్ని ఇస్తుందండి. చూస్తున్నారు కదా వేడివేడిగా టమాటా పప్పు తయారైంది. పైన కొత్తిమీర ఇట్లా వేసుకుంటేనండి తర్వాత తినబోయే ముందర దీన్ని కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. నేను ఏవి ఆకుకూరలు కొనను. కొత్తిమీర కూడా మా గార్డెన్లోదేనండి, టెర్రస్ గార్డెన్లోది. ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను కోసి యూస్ చేస్తానండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.